కాకినాడలోని జగన్నాథపురంలో ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సర్వేశ్వర స్వామివారి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తుని తపోవనం మఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి, శ్రీ విద్యారణ్య భారతి స్వామిజీ, శ్రీ జగద్గురు శంకరాచార్యులు పాల్గొన్నారు. ఎంతో పురాతనమైన ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. సుమారు 4 కోట్ల రూపాయలతో రాతి కట్టడంతో ఆలయ పునర్నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. పూర్వం ఈ ఆలయాన్ని సుమారు 400 సంవత్సరాల పూర్వం నిర్మించినట్టుగా తెలుస్తోంది. శిథిలం అవటం వల్ల, ఈ రోడ్లు పెరగడం వల్ల, ఈ వర్షపు నీరు స్వామివారి చెంతకు చేరి వల్ల శిథిలం అవుతోంది. స్వామివారికి మనం స్పృశించినటువంటి పాదాలు స్పృశించి స్వామివారి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి తప్పకుండా ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి సంకల్పం చేత నూతనంగా నిర్మించి అత్యంత వైభవంగా శిలలతో నిర్మించడం జరిగింది. ఈ ఆలయాన్ని బాలా త్రిపుర సుందరి సమేత సర్వేశ్వర స్వామివారి దేవస్థానం జగన్నాథపురం కాకినాడ. ఈ ప్రతిష్టా మహోత్సవానికి స్వామివారు ఇద్దరు పీఠాధిపతులు రావడం జరిగింది. విశేషంగాను అన్ని చోట్లకి సుమారుగా ఒకళ్ళే వస్తూ ఉంటారు. కొన్ని చోట్ల పండితులే ఆ స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం చేస్తుంటారు. కానీ ఈ జగన్నాథపురం ఆలయం యొక్క భక్తుల యొక్క అభీష్టం మేరకు, వారి యొక్క భక్తి ప్రవర్తనల మేరకు స్వామివారు ఇద్దరు పీఠాధిపతులని తీసుకురావడానికి సంకల్పించినట్టుగా ఉన్నారు. స్వామివారు ఇద్దరు ఒకరు తపోవనం పీఠాధిపతి, తుని దగ్గర తపోవనం చెప్పి ఒక పీఠాధిపతులు ఉన్నారు. ఆయన వచ్చి స్వామివారి యొక్క యంత్ర ప్రతిష్టా కార్యక్రమం 10 గంటల 20 నిమిషంలో ఆయన స్వయంగా ఆయన హస్తాలతోటి ఈ సర్వేశ్వర స్వామివారి యంత్రాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే అన్ని చోట్ల అదే సమయానికి వినాయకుడు యంత్రం, శివుడి యంత్రము, బాలా త్రిపుర సుందరి అమ్మవారి యంత్రము, 3 శిఖరం సంబంధించిన యంత్రము, అదేవిధంగా ధ్వజస్తంభానికి సంబంధించిన యంత్రం కూడా ప్రతిష్టాపన చేయడం జరిగింది. చండీశ్వరుడు, నందీశ్వరుడు అత్యంత ఇవరకు పూర్వం ఈ ఆలయంలో చాలా చిన్న స్వామి ఉండేవారు నందీశ్వరుడు. ఇప్పుడు చాలా విశేషంగా ఒక విశేషమైన శిలతోటి, కృష్ణశిలతోటి ఈ నందీశ్వరుణ్ణి చేయించి అదే సమయాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. తర్వాత హంపి పీఠాధిపతులు ఈ ముహూర్తం అయిన తర్వాత వచ్చి ఈ ప్రతిష్టా మహోత్సవం సంబంధించినటువంటి ఈ పూర్ణాహుతి కార్యక్రమం చేసి ఆ భస్మాన్ని ఆ స్వామివారికి ఆ భస్మంతో ఆ స్వామివారి యొక్క కలసలని అన్నీ కూడా వారి యొక్క దండంతో వారిని స్పృశించి, అలాగే ఆ స్వామివారిని పెట్టినటువంటి బాలా త్రిపుర సుందరి సర్వేశ్వర స్వామి గణపతిని శిఖరములతో సహా ఆయన అంత వయసులో కూడా ఆ పై శిఖరం వరకు కూడా వెళ్ళి అన్ని శిఖరాలని కూడా ఆయన దండంతో స్పృశించి విశేషంగా కుంభాభిషేకం చేశారు. ఈ మహోత్సవంలో అనేక వందల వేల మంది భక్తులు ఈ స్వామివారిని దర్శించుకొని ఆ స్వామి కృపకు పాత్రులయ్యారు.